కాబట్టి 40 లక్షల బంజారా పీపుల్ ఈ రాష్ట్రంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది ఈ యొక్క నేషనల్ ఫెడరేషన్ అధ్యక్షులు వాళ్ళు వస్తున్నారు. పైకి రావాలని కోరుతున్నాను. ఇక్కడ ఆదివాసీ బోర్డు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో 13 తెగలు, అదేవిధంగా ఆంధ్రాలో ఉన్నటువంటి 33 తెగలు అందరూ ఈ యొక్క ఆదివాసీ జాతి చెందిన వాళ్ళే. ఆ విధంగా మనం ఉద్యమాన్ని తీసుకుంటా ఉన్నాం. గోరుబోలిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చే విధంగా, అదేవిధంగా సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని దేశవ్యాప్తంగా అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఆ యొక్క ఉద్యమాన్ని తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు తండాలు గూడాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి, కానీ వాటికి నిధులు లేవు. కాబట్టి తండాలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రత్యేక రెవెన్యూ గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఒక్కొక్క తండాకు 5-5 కోట్ల నిధులు కేటాయించాలనే విధంగా ఉద్యమాన్ని తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. కొందరు ఆదివాసులు లంబాడీలు ఆదివాసులు కాదంటున్నారు. ఆదివాసి అంటే ఏంటి? ఆది అంటే కొండ అటవీ ప్రాంతాలు, వాసి అంటే వాసులు, జీవనం ఉండేవాళ్ళు. కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జీవనం ఉండేవాళ్ళని ఆదివాసులు అంటారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 తెగలు, దాంతోపాటు 13 తెగలు ఉన్నటువంటి బంజారాలు కూడా అడవుల్లోనే జీవన విధానం ఉంది. అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లోనే తండాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల నుంచి అంటే ఊళ్ళ నుంచి దూరంగా ఉన్నాం. కాబట్టి మనము కూడా ఈరోజు బంజారాలు కూడా ఆదివాసుల కింద లెక్క వస్తుంది. కాకపోతే కొందరు అంటే అందరు కాదు, అందరు వాళ్ళు కూడా మన సహోదరులే. వాళ్ళ హక్కుల కోసం కూడా మనం పోరాడుతున్నాం. మనకు రిజర్వేషన్ సాధించడం మన ఒక్కరి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 తెగలకు రిజర్వేషన్ వర్తిస్తాయి. గ్రామ పంచాయతీ తీసుకున్నప్పుడు మన ఒక్కరి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెగలకు గ్రామ పంచాయతీ వర్తిస్తాయి. ఈరోజు గిరిజన యూనివర్సిటీ ఏర్పడదంటే ఒక బంజారా జాతికే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 తెగలకు ఆ యొక్క ప్రతిఫలాలు వస్తాయి. ఈరోజు తోడుపులకు పట్టాలు చూసుకుంటే లంబాడీల కంటే అత్యధికంగా ఈ యొక్క 12 తెగలకు లబ్ధి చేకూరింది. అంటే వీటన్నింటినీ సమకూర్చు కలుపుకొని పోయే విధంగా బంజారాలు ఈరోజు. అదేవిధంగా గిరిజన ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా చూసుకుంటూ పోతే అందరినీ కలుపుకుంటూ ఈరోజు 13 తెగలు అన్నీ ఒక అన్నదమ్ముల లాగా మన యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వం నుంచి పోరాటం సాధించుకుంటాము. భవిష్యత్తులో ఇంకా సాధించుకునే చాలా ఉన్నాయి. దీన్ని మనం అందరం గ్రహించాలి. ఈరోజు గోల్డ్ కానీ, కోయ కానీ, చెంచు కానీ, ఎట్లా కానీ, బోర్డు కానీ, నాయకపోడు కానీ, ఈ విధంగా తెగలు ఏ విధంగా ఎవరు చూసుకున్నా మనమంతా అన్నదమ్ములనే. ఈరోజు రిజర్వేషన్లో కానీ, గ్రామ పంచాయతీలో కానీ, గిరిజన యూనివర్సిటీలో కానీ, పొడుగుల పట్టణంలో కానీ, రేపు జరగబోయే ఉద్యమంలో కానీ ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం తీసుకోవాలి. ఈరోజు బంజారాలు వేరు